హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. ఇవాళ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం ముందు కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ 5 మినిట్స్ మగ్గనిస్తే ఉసిరికాయలు అయితే మగ్గిపోతాయండి. ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో మెంతులు వేస్తున్నాను. అలాగే కొద్దిగా మినపప్పు యాడ్ చేస్తున్నాను. నేనైతే పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను, నార్మల్ అయినా యూస్ చేయొచ్చు. ఇది మనకు నిల్వ కూడా ఉంటుందండి. ఒక 4 to 5 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఉసిరికాయ మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు దాంట్లో 2 రెబ్బల కరివేపాకు అలాగే పీల్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. 2 minutes సాట్ చేసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, కారం పొడి, అలాగే కొద్దిగా ఉప్పు. మీరు ఒకవేళ నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం ఉప్పు కారం ఎక్కువగా వేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ వేసుకొని. ఇప్పుడు దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటున్నాను. నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఒగరు ఫ్లేవర్ తెలియకుండా కొద్దిగా పులుపు వస్తుందండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అంతే, మన పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ దీని కాంబినేషన్లో నేను ముద్దపప్పు టమాటో చారు చేశాను. ముద్దపప్పు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.